Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4.1లో క్వశ్చన్ నెంబర్ 2లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది, దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేయాలి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు తెలియాలి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 వేర్ ఏ ఈజ్ నాన్ జీరో. ఇదే కదా స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ని ఈ ఈక్వేషన్ ఫామ్ లో కూడా కన్వర్ట్ చేయాలి. చెయ్యడం వల్ల మనం ఓకే, ముందు క్వశ్చన్ చెప్పినా మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ అని చూద్దాం. ది ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ని ప్రొడక్ట్ చేస్తే అంటే మల్టిప్లై చేస్తే 306 కావాలి. మనం దీనికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రిపేర్ చేయాలి. ఆ ఈక్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఆ ఇంటీజర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్స్ ని ఫైండ్ అవుట్ చేయడము అంటే ఇంటీజర్స్ ని ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసి ఇవ్వటం వరకే ఇందులో ఈ ప్రాబ్లం వరకు మన వర్క్. ఓకేనా? సో ఈ ప్రాబ్లం వరకు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ ని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో అంటే ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసి వదిలేంత వరకే. ఆ ఇంటీజర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం మన పని కాదు. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఆ ఇంటీజర్స్ వచ్చే విధంగా కరెక్ట్ మెథడ్ లో కరెక్ట్ గా మనం ఈ ఫామ్ లో తేవాల్సి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో మెయిన్ హింట్ ఏంటి అంటే కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన విషయం. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం రెండు రకాలు సాల్వ్ చేయొచ్చు. మీకు రెండు 2 మెథడ్స్ కూడా చెప్తాను. లెట్ ది 2 పాజిటివ్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ బి ఏమనుకుందాం అంటే కన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చే ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 7 తర్వాత వచ్చేది 8, 9 తర్వాత వచ్చే 10. ఓకే, ఆ పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా? అయితే మన డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు 7 తర్వాత మరి 8 అంటున్నారు కదా, మరి 7 ముందు 6 కూడా తీసుకోవచ్చు కదా. పర్ఫెక్ట్లీ 6 కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక దాన్ని ఎక్స్ అనుకుంటే దాని ముందు x-1 అవుతుంది, దాని తర్వాత x+1 అవుతుంది. ఓకేనా? మళ్ళీ సార్ చెప్తున్నాను. ఇక్కడ మనం 7 తీసుకుంటే 7 తర్వాత 8 అంటే 7+1, మరి 6 అంటే 7-1. ఇద్దరులోనే మనం 7 ని కామన్ గా పెట్టి చూపిస్తున్నాం. అలాగే ఇందాక నేను 9 చెప్పాను, 9 తర్వాత 10 అంటే 9 తర్వాత 9+1 అదే కదా 10. మరి 9 ముందు 9-1 8 కూడా ఉంటుంది కదా. అలా ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం 2 తీసుకోవాలి కాబట్టి x అండ్ x+1 అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకుని చేయండి. ఒకవేళ ఇది మీకు గుర్తు రాకపోతే ఇదే ప్రాబ్లంని x కంటే ముందు x-1 అండ్ x ఇలా కూడా అనుకోవచ్చు. ఈ రెండు కన్సిక్యూటివ్. x తర్వాత వచ్చేది x+1, x ముందు వచ్చేది x-1 అలా అన్నప్పుడు ఇది కూడా సేమ్ ఆర్డర్ కదా, కన్సిక్యూటివ్ ఆర్డర్ కదా ఇది. అందుకని మీరు x అండ్ x+1 తీసుకున్నా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, x-1 అండ్ x తీసుకున్నా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి ఇవ్వడం జరిగింది? ప్రొడక్ట్ అని ఇవ్వడం జరిగింది. ప్రొడక్ట్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్. గివెన్ ది ప్రొడక్ట్ ఎంత ఇవ్వడం జరిగింది? 306 ఇవ్వడం జరిగింది. ప్రొడక్ట్ ఈజ్ 306 అంటే మల్టిప్లై చేద్దాం. అంటే అర్థం ఏంటి? x ఇంటూ x+1 ఈజ్ 306. దీన్ని కంప్లీట్ చేద్దాం. x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ x1 x 306 తీసుకొచ్చేద్దాం. -306 ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. Here a is 1 x square quotient, b is also 1 x quotient, c is -306. ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కూడా సేమ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్
given the product is 106, sorry 306, 106 అని చెప్పాను కదా, 306. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేద్దాం, x మైనస్ 1ని xతో మల్టిప్లై చేస్తే 306, x ఇంటూ x x స్క్వేర్, మైనస్ 1 ఇంటూ x మైనస్ 1x, x అని రాయొచ్చు. 306 ఇటు వస్తే minus 306 equal to 0. So it is also in the form of, it is in the form of ax square plus bx plus c equal to 0. Here a is 1, x square quotient, x quotient b equal to minus 1, c equal to minus 306. మీరు ఇలా ఆన్సర్ వచ్చినా ఈ రెండు కూడా కరెక్టే. మరి మీ డౌట్ రావచ్చు, సరే ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మైనస్ ఎక్స్ వచ్చింది, మరి ఎలా సేమ్ అవుతాయి అంటే ఇది మీరు ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఇక్కడతో అయితే ప్రాబ్లం అయిపోయింది. వెరీ క్లియర్, ఇక్కడతో ప్రాబ్లం అయితే అయిపోయింది. అయితే నేను మీకు ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఇది మనం సింప్లిఫై చేస్తే ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి ఎక్స్ ప్లస్ 18, ఇంకోటి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 17 రావడం జరుగుతుంది. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ 18, ఇంకోటి ప్లస్ 17 రావడం జరుగుతుంది. ఇది మీకు ఇక్కడ నేను ఇచ్చేది ఎక్స్ట్రా డేటా, అసలు ముందు స్టెప్తో ఇక్కడతో మన ప్రాబ్లం అయిపోయినట్టే. కాకపోతే ఈ రెండింటిలోనే మీకు తేడా, ఇక్కడ ప్లస్ ఎక్స్ కనిపిస్తుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ కనిపిస్తుంది. మళ్ళీ మీ డౌట్ రావచ్చు ఏది కరెక్ట్ అని. రెండింటిలో రెండు కరెక్టే అని చెప్పడానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అంతే. ఇది సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది, సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను, ఏది వచ్చిన ఆన్సర్ కరెక్టే అని చెప్పడానికి. ఎలా కరెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఈ రెండింటిలోనే మనకి పాజిటివ్ ఎవరు, 18. మనకు కావాల్సింది ఏంటి, పాజిటివ్ కదా, అంటే నెగిటివ్ నెంబర్ తీసుకోకూడదు. ఇక్కడ మనకి సారీ ఎక్స్ ఈజ్ మైనస్ 18 వస్తుంది, y ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ 2 ఆన్సర్స్. మైనస్ 18 ఒకటి, 17 ఒకటి. ఇందులోని 18 మైనస్ 17 వస్తాయి. ఇవి సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ ఏమో మైనస్ 18 ఆర్ ఎక్స్ ఈక్వల్ 17, 2 ఆన్సర్స్. ఇది ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 18 ఆర్ ఎక్స్ ఈక్వల్ మైనస్ 17 వస్తాయి. ఓకే, ఇందులో పాజిటివ్ ఆన్సర్ ఏది, 17. మనకి ఎక్స్ పాజిటివ్ కదా అవ్వాలి, అంటే నెగిటివ్ మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్స్ అనే 17 మన దగ్గర పెట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ పెడితే 17 అండ్ 17 ప్లస్ 1 18, 2 ఆన్సర్స్ వచ్చాయి. 17 అండ్ 18, 2 ఆన్సర్స్ వచ్చాయి. ఫైనల్ గా ఈ రెండింటిలోని ఎక్స్ పాజిటివ్ అవ్వాలి కాబట్టి నెగిటివ్ వాల్యూ మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఎక్స్ 18 కదా వచ్చింది, ఇక్కడ 18 సబ్స్టిట్యూట్ చేయండి. 18 మైనస్ 1 17 అండ్ 18, ఎక్స్ అంటే 18 కదా, అంటే రెండింటిలోనే మనం 17 అండ్ 18 రావడం జరిగింది. అంటే మనం ఇలా వెళ్ళి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసిన మనం పాజిటివ్ వాల్యూ పికప్ చేయాలి కాబట్టి ప్లస్ 17 పికప్ చేసి మళ్ళీ ముందుకు వచ్చేయాలి. అంటే మనం ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 7, ఎక్స్ ప్లస్ 1 అంటే 17 అండ్ 17 ప్లస్ 1 అంటే 17 అండ్ 18 ఫైనల్ ఆన్సర్స్. ఇలా చేయడం వల్ల మనకి 18 అనే పాజిటివ్ ఆన్సర్ పికప్ చేసుకోవాలి, నెగిటివ్ వదిలేయాలి. ఎందుకంటే మన క్వశ్చన్ లో ఓన్లీ మనకి పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి 18 తీసుకుంటే ఇక్కడ 18 మైనస్ 1 17 అండ్ ఎక్స్ అంటే 18 ఇట్ సెల్ఫ్, మనం 18 గా తీసుకుంటున్నాం. సో 17 అండ్ 18 ఎలా చేసినా కూడా రెండింటికి సేమ్ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి ఈ ఈక్వేషన్ అనే కరెక్ట్ ఆన్సరే, ఈ ఈక్వేషన్ కూడా కరెక్ట్ ఆన్సరే. మీరు రెండు చేయక్కర్లేదు, రెండింటిలో ఏ ఒక్కటి చేసినా కరెక్ట్ అవుతుంది. సో దీంతో మనకి ఈ సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.